బిగ్ బాస్ పోతా లేకపోతే వస్తా. ఈరోజు డే 60 డేస్ అంటే లెక్క ప్రకారం 2 నెలలు అయితే అయిపోయింది. కానీ ఏం లాభం, ఎటువంటి ఇంప్రూవ్మెంట్ లేదు బాడీలో. అండ్ నా ఫాలోవర్స్ కూడా ఏమాత్రం కూడా పెరగలేరు. ఇది తొందరగా రాదు, కష్టపడాలి కాబట్టి వెయిట్ చేద్దాం. ఏదో ఒక రోజు మన టైం కూడా వస్తుంది. ఇంకా ఈ రోజు విషయానికి వస్తే మాత్రం ఈ రోజు అయితే నేనైతే మా జిమ్ కి అయితే వెళ్ళిపోయినా. జిమ్ కి వెళ్ళిపోయి సీదా బైసెప్ వర్కౌట్ అయితే స్టార్ట్ చేసేసిన. గంట సేపు హార్డ్ గా వర్కౌట్ చేసిన తర్వాత ఇక ఇంటికి అయితే వచ్చేసిన. స్నానం అయితే చేసేసుకున్నా. స్నానం చేసేసుకుని పువ్వు అయితే దింపేసి ఈ రోజు అయితే దేవునికి అయితే పూజనైతే చేసేసిన. ఇక ఇంట్లో పూజ చేసేసి బయటకి అయితే గుడికి అయితే వెళ్ళిపోయినా. ఎందుకంటే ఈ రోజు మండే గుడి పోకపోతే మాత్రం నాకైతే రోజు అనేది అసలు గడవదు. ఇక ఇంట్లో టమాటా కూరతో అయితే అన్నం తినేసి సీదా రెడీ అయితే అయిపోయినా. సమ్మర్ అయితే వచ్చేసింది, చాలా ఉబ్బరిస్తుంది. సన్ స్క్రీన్ అయితే పెట్టేసుకున్నా. సమ్మర్ లో సన్ స్క్రీన్ వాడకపోతే అసలుకే మాడిపోయినట్టుంటా, మరీ ఇంకా గలీజ్ గా మాడిపోతా. ఇక గుడికి అయితే వెళ్ళిపోయి దేవుడిని అయితే మంచిగా మొక్కుకున్నా. అక్కడ నుంచి మా అమ్మని వచ్చి కలిసిన. చాయ్ ఆపేసి 2 రోజులు అయ్యింది. మళ్ళీ చాయ్ తాగబుద్ధి అయింది. ఇక గుర్తుపెట్టుకొని చాయ్ తాగుతూనే ఇంకొజ్జా అని చెప్పేసి నేను అనుకుని చాయ్ అయితే తాగలేదు. రాగి జావ అయితే తాగిన. అక్కడ నుంచి ఇంటికి అయితే వచ్చేసిన. చాలా రోజుల తర్వాత నా కళ్ళు అయితే చాలా మంటలు వేస్తున్నాయి అని చెప్పి షై డ్రాప్స్ అయితే వేసుకున్నా. వీడియోలలో వాయిస్ క్లారిటీ లేకపోతే కనుక మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే నా దగ్గర మైక్ లేదు. పాత ఫోన్ కు ఉండే ఈ ఫోన్ కి మైక్ వస్తలేదు. ఇక ఈ రోజుకి ఇంతే. వ్లాగ్ నచ్చితే లైక్ చేసి కొన్ని అయితే ఫాలో చేయండి.